కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దేవాదాయ శాఖ భూములకు భద్రత లేదని ఆయన మండిపడ్డారు. గొల్లపల్లిలో వెంకటేశ్వర స్వామివారి భూమి 39 ఎకరాలు కబ్జా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఎంపీ కేసినేని చిన్ని కుమ్మక్కయ్యి 100 కోట్ల భూములు కొట్టేస్తున్నారని అన్నారు. దీనిపై బీజేపీ చీఫ్ మాధవ్ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి ఇవ్వాలని చెప్పని, అదే విధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్లకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్ కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేసినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ గనక ఈ కూటమి ప్రభుత్వం మీరు పార్ట్నర్షిప్ గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ్ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని